ట్రంప్ అమెరికాని నడిపిస్తున్నారా, పాలిస్తున్నారా, శాసిస్తున్నారా అనేది కూడా అర్థం కావటం లేదు. ట్రంప్ తీసుకున్న చాలా నిర్ణయాలు గమనిస్తే ట్రంప్ అమెరికాని శాసిస్తున్నారేమో అనిపిస్తుంది, పాలిస్తున్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే పాలించే వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఒకలా ఉంటుంది, శాసించే వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. కాబట్టి ట్రంప్ తీసుకున్న స్టాండ్స్ కావచ్చు, లేకపోతే తీసుకునే విధానాలు కావచ్చు, ఇవన్నీ గమనిస్తే ట్రంప్ గారు అమెరికాని శాసిస్తున్నారేమో అని అనిపిస్తుంది తప్ప. అందరికీ నమస్కారం, నేను మీ ఆడార్ నాగరాజు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, కొన్ని అంశాలు, అనేక విషయాలు పరిశీలించిన తర్వాత ట్రంప్ అమెరికాని నడిపిస్తున్నారా, పాలిస్తున్నారా, శాసిస్తున్నారా అనేది కూడా అర్థం కావటం లేదు. ట్రంప్ తీసుకున్న చాలా నిర్ణయాలు గమనిస్తే ట్రంప్ అమెరికాని శాసిస్తున్నారేమో అనిపిస్తుంది, పాలిస్తున్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే పాలించే వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఒకలా ఉంటుంది, శాసించే వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. కాబట్టి ట్రంప్ తీసుకున్న స్టాండ్స్ కావచ్చు, లేకపోతే తీసుకునే విధానాలు కావచ్చు, ఇవన్నీ గమనిస్తే ట్రంప్ గారు అమెరికాని శాసిస్తున్నారేమో అని అనిపిస్తుంది తప్ప పాలిస్తున్నారా అని చాలామందికి అనిపించట్లేదు. ఏదైతే ఇమిగ్రేషన్ విధానం ఒకటే కాదు, చాలా విషయాల్లోనూ కూడా ట్రంప్ గారు తీసుకున్న విషయాలు చాలా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే డిక్టేటర్ లీడర్షిప్గా చేస్తున్నారేమో అన్న భావన చాలామందికి ఉంది. కాబట్టి ట్రంప్ గారు అమెరికాని పాలిస్తున్నారా, ట్రంప్ గారు అమెరికాని శాసిస్తున్నారా అనే విషయం కూడా ఒక క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ట్రంప్ గారు తీసుకున్న ఇలాంటి కొన్ని నిర్ణయాల వల్ల ప్రజలకు ఇలాంటి అనుమానాలు రేగెత్తున్నాయి. కాబట్టి ట్రంప్ గారు పాలిస్తున్నారా, శాసిస్తున్నారా అనే విషయాన్ని కూడా చెప్పుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంటుంది. థ్యాంక్ యూ.